వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ రోజు వచ్చేసి ది రాజాసాబ్ మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ డైరెక్టర్ బై మారుతి, హీరో వచ్చేసి మన ప్రభాస్ గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే పర్లేదు అనిపించింది భయ్య. ఈజ్ వన్ టైం వాచబుల్. అండ్ ఎందుకు నాకు వన్ టైం వాచబుల్ అనిపించింది ఒక ప్రాపర్గా మనం తెలుసుకుందాం. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ మనకి మంచిగా అండ్ స్టోరీని సెటప్ చేసుకున్నారు. అండ్ ఆ చూపించే విధానం కూడా మనకి బిగ్ స్క్రీన్ మీద చాలా బాగా చూపిస్తారు. అండ్ స్టార్టింగ్ వచ్చిన 30 నిమిషాలు అయితే చాలా బాగుందని అనిపిస్తుంది. బట్ ఆ 30 నిమిషాలు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అండ్ అక్కడి నుంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఒక కామెడీ ట్రాక్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి మన ప్రభాస్ గారిని అయితే ఇందులో అయితే ఒక వేరే లెవెల్లో చూపించారు. అండ్ ప్రభాస్ గారు బిగ్ స్క్రీన్ మీద కనబడినప్పుడల్లా ఒక కామెడీ సీన్స్ అయితే బెల్లే వదిలేరని చెప్పొచ్చు. అండ్ మెయిన్ హీరోయిన్లతోటి ఆ రొమాన్స్ అండ్ ఆ కామెడీ అది అలా ఫస్ట్ ఆఫ్ అంతా లాక్కొని వెళ్ళిపోతారు. అండ్ ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి పర్లేదు అన్నట్టు మనకి ఎండ్ చేస్తారు. అండ్ ఇంటర్వెల్ సీను అండ్ ఫస్ట్ ఆఫ్ అంతా మనకి ఇలా గడిచిపోతుంటుంది. అండ్ వచ్చిన 20 మినిట్స్ తప్ప మిగతాదంతా ఇంక స్టోరీలోనే అంత గ్రిప్పింగ్ ఉండదు అనమాట. అలా స్లోగా ఆ కామెడీ నరేషన్ తోటి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అక్కడికి వచ్చి కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ చేసినట్టు సిచ్యువేషన్లో మనకి తీసుకెళ్లారు. అండ్ ఇలా ఫస్ట్ హాఫ్ అనేది మనకి కంటిన్యూషన్ అయిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినా కూడా మనకి అంత కరెక్ట్ కాదనమాట. సినిమాలోనే ఆ జోకర్ది పిక్ పెట్టారు కానీ నాకు అసలు ఏం అనిపించలేదు భయ అసలు థియేటర్ చూసిన తర్వాత. అంటే మామూలుగా ఒక ట్రైలర్లోని ఆ జోకర్ది ఆ పిక్కు అంత బాగా హైలైట్ చేసి బట్ సినిమా ఇలా పెట్టేశారు అన్నట్టు నాకు అనిపించింది. నేను అక్కడైతే సాటిస్ఫాక్షన్ కాలేదు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమా మాత్రం వన్ మ్యాన్ షో అది ప్రభాస్ గారే భయ్య. ప్రభాస్ గారు ఆ నాయనమ్మ వీళ్ళిద్దరు క్యారెక్టర్ తప్ప సినిమాలో అంత చెప్పుకొని తగ్గట్టుగా ఇంకేమీ లేదనమాట. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా ఆ ఓకే ఆ పార్లేదు అన్నట్టు అనిపిస్తుంది తప్ప మనకు అంతగా ఏం అనిపించదు. ఇంకా హర్రర్ అంటారా, ఇంకా హర్రర్ ఏమి ఉండదు భయ్య. మనకి కొన్ని ఆ బీజంతో భయపించడం చూసారు తప్ప ఇంకా పెద్దగా ఏం లేదు. అంటే క్లైమాక్స్ మళ్ళీ ఒక 30 మినిట్స్ టూ గుడ్ అనిపించేది, నాకు చాలా నచ్చింది. అంటే సినిమా అనేది స్టార్టింగ్ బాగా చూపించారు, ఎండింగ్ కూడా బాగానే చేశారు. బట్ ఆ మిడిల్ ఏదైతే ఉందో కొద్దిగా నీట్గా అవి ఎస్టాబ్లిష్ చేసి ఉంటే సినిమాకి ఈ పండగకి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇచ్చుండే. కొద్దిగా మిస్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా అనేది ఒక 3 గంటల డ్యూరేషన్, ఒక 3 గంటలు కాకుండా ఒక 2 గంటల 30 నిమిషాలు పెట్టుంటే ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ కొడుతుంది భయ్య. ఎందుకంటే సినిమాలో ఒక సెకండ్ హాఫ్ కొద్ది ల్యాగ్ అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ కూడా అండ్ ఈవెన్ ఆ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకురా మనకి అన్నట్టు అనిపిస్తుంది. బట్ కాకపోతే మన సీట్లో మొత్తం ప్రభాస్ అని అలా కూర్చోబెట్టేస్తాడు. అంటే ఎందుకంటే ప్రభాస్ అన్న కామెడీ డైలాగ్స్ కానీ ఒకప్పుడు డార్లింగ్, ఒకప్పుడు ఈ సినిమాలు చూసిన ప్రభాస్ని మళ్ళీ ఈ సినిమాలో చూస్తామంటే మనకు బిగ్ స్క్రీన్ మీద అలా హుక్ అయిపోతాం అనమాట. అలా బాగా ఉంచారు మన ప్రభాస్ గారు. అండ్ ఈ సినిమాలో బీజం గురించి పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే పర్లేదు భయ్య. అంటే సినిమా తగ్గట్టుగా ఇచ్చుకున్నారు. అండ్ బీజం కొన్ని సీన్స్లోని అది పండగ పైన కూడా కొద్దిగా ఎలివేట్ చేసింది అనమాట బీజం. అంటే బీజం అంటే నాకు కొద్దిగా ఆ పర్లేదు అన్నట్టు అనిపించింది. ఇంకా సాంగ్స్ అంటారు, సాంగ్స్ అయితే పెద్దగా భయ్య. సాంగ్స్ అయితే నాకు థియేటర్లో ఏదో వచ్చేస్తూ ఉంటే ఏదో వెళ్ళిపోతుంటాయి. అంటే మనకి మూవీ తగ్గట్టుగా సింక్ అయినట్టు సాంగ్స్ డిజైన్ చేసుకున్నారు. బట్ సాంగ్స్ అంతకేం లేవు అంతే. అంటే ఇప్పుడు వచ్చిన ప్రభాస్ గారి సినిమాస్లో సాంగ్స్ ఎంత బాగుంటాయి మన అందరికీ తెలిసిందే. బట్ ఈ సినిమాలో కొద్దిగా డౌన్ అయ్యి అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో మాత్రం స్టోరీ పాయింట్కి వచ్చేస్తే మనకి ఏమీ లేదు. మన హీరో వాళ్ళ తాతని ఎతకడానికి ఆ బంగ్లాలోకి వెళ్తాడు. అండ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది పాయింట్ ఆఫ్ ది ఫిలిం మొత్తం మనకి రన్ అవుతూ ఉంటుంది. అది మన థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అండ్ మెయిన్ ఇందులో వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ అయితే ఒక ప్రాపర్గా డిజైన్ చేశారనిపించింది. ఎందుకంటే ఆ ఎమోషనల్ డెప్త్ కానీ అండ్ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి మన సంజయ్ దత్ గారు ఒక బ్యాక్ స్టోరీ కానీ టూ గుడ్ కనిపించింది. పర్లేదు ఇవన్నీ బాగానే పెట్టుకున్నారు ఎలిమెంట్స్ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఎమోషన్ కూడా బాగానే క్యారీ చేశారు. బట్ ఒక చెప్తున్నాను కదండి, ఒక డ్యూరేషన్ తగ్గించుంటే సినిమా మనకి కొద్దిగా ల్యాగ్ అనేది మనకి అనిపించదు అనేసి నేను చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో మాత్రం ఆ మామ క్యారెక్టర్ మన ప్రభాస్ గారి క్యారెక్టర్ మాత్రం ఎర్రగా తీసేసారు భయ్య, మామూలుగా కాదు. బట్ ఈ సినిమా మాత్రం ఒక హైప్ అవ్వకుండా ఒక నార్మల్గా దింపేస్తుంటే ఖచ్చితంగా పండుగ బ్లాక్ బస్టర్ కొడుతున్నామో. ఎందుకంటే ఇలా ఒక హైప్ అవ్వడం వల్ల నేను ఇంకా చాలా హైప్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 బిట్లతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇది కానీ ఒక హైప్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి అనేసి అంటే మాత్రం ఖచ్చితంగా పండుగ బ్లాక్ బస్టర్ కొడుతాను. అండ్ ఈ సినిమా మాత్రం ఒక్కసారి అలా థియేటర్కి వెళ్ళి మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మంచి చిల్ అయిపోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారు మాత్రం యాక్టింగ్ దొల్లగొడ దోపం వేశారని చెప్పొచ్చు. అండ్ ఎటువంటి డోకా లేదు
లేదు ప్రభాస్ గారు యాక్టింగ్కి. అండ్ మెయిన్ ఈ స్టోరీ పాయింట్ కూడా ఒక్కసారి అలాగా ఒక ఫ్రెష్ ఫీల్ అయితే మనకు తెప్పిస్తూ ఉంటుంది. అండ్ ఆ స్టార్టింగ్ కానీ ఆ ఇంటర్వెల్ సీన్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ ఒక 30 మినిట్స్ కానీ ఇవి చూడడానికి కానీ మీరు కొద్దిగా థియేటర్కి వెళ్ళాలి. అలా ప్రభాస్ గారు యాక్టింగ్ కానీ ఇవన్నీ కొద్దిగా ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తాయి. అండ్ ఒకసారి అయితే అలాగా చూసేయచ్చు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 2.5 అయితే ఇస్తున్నాం. అండ్ ప్రభాస్ గారి గురించి అది కూడా ఎందుకంటే ప్రభాస్ గారు అయితే కిల్లిట్ భయ్య మామూలు కాదు, చంపేశారని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో గ్రాఫిక్స్ అరకరగా ఉందన్నమాట. అంటే పర్లేదు అన్నట్టు నాకు అనిపించేసింది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.